హాయ్ అండి. ఈరోజు నేను పనసగింజల కూర అయితే చేస్తున్నాను. దానికోసం అని నేను పనసగింజలు తీసుకున్నాను. అవి పచ్చిగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా హాఫ్గా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా హాఫ్గా కట్ చేసుకోవడం వల్ల మనకి తొక్క అనేది ఈజీగా తీసుకోవచ్చు అనమాట. లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. అందుకని నేను ఇలా హాఫ్గా చేసుకొని ఉడికించుకుంటున్నాను. దానికోసం అనేసి ఇలాగ కుక్కర్లో వేసాను అనమాట. కుక్కర్లో వేయడం వల్ల మనకి త్వరగా ఉడికిపోతాయి. దాంట్లో కొంచెం వాటరు కొంచెం సాల్ట్ వేసేసి ఒక 2 విజిల్స్ వస్తే చాలన్నమాట, ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత చల్లార్చుకొని ఇలా తొక్క తీసుకున్నాను. తొక్క అనేది ఏదో చూడండి ఇలా వచ్చింది. దీన్ని చూస్తుంటే నాకు ఫ్రాన్స్ ఎగ్ గుర్తొస్తుంది అనమాట. అలా ఉంది తొక్క అనేది. బాండలు పెట్టుకొని బాండలు హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని జీలకర్ర ఆవాలు చిటపటలాడాక ఒక ఆనియన్ అనేది ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కొంచెము కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన దాంట్లో 2 టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత తీసేసి చూసుకోవాలి ఫ్రై అయ్యాయా లేవా అని అనేసి. ఇక్కడ టమోటాలు అనేవి ఫ్రై అయ్యాయి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే ఉప్పు కారము వేసుకొని ఇంకొక 1 మినిట్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేయడం వల్ల కారము పచ్చిగా ఉంటుంది కదా, పచ్చి వాసన అనేది లేకుండా బాగుంటుంది. అందుకనేసి కారము పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పనసగింజలు అనేవి తొక్కు తీసుకొని ఇలా కర్రీలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా పట్టేటట్టు ఆ ఉప్పు ఆల్రెడీ మనము పనసగింజల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీనికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. కారము అవి గింజలకి పట్టేటట్టు కలుపుకొని మనము కొంచెం సేపు ఒక 1 మినిట్ పాటు అలా మూత పెట్టి మగ్గనియాలి. అలా మగ్గనియడం వల్ల ఆ గింజల్లోకి మనకి కారము ఉప్పు అనేది బాగా పట్టుద్ది. అందుకనేసి అలాగా వాటర్ పోయకుండా ముందే కొంచెము మగ్గనియాలి. తర్వాత మనకి కర్రీకి సరిపడా కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అలా కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు మగ్గనియాలన్నమాట. ఒక 1 మినిట్. ఈలోపు మనము మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా అనేది నేను ఎక్కువ మసాలా అయితే వాడను అనమాట. కొంచెమే ధనియాలు తెల్లగడ్డ కొంచెం అల్లం వేసేసి రోట్లో వేసుకొని దంచుకుంటాను. దంచేసి వేస్తానన్నమాట. మిక్సీకి కూడా పట్టను. అది కూడా కొంచెమే వేస్తానన్నమాట. కొంచెం వేయడం వల్ల బాగుంటుంది. ఎక్కువ మసాలాలు మాత్రం చెక్క మొగ్గ ఇలాంటివి ఏం వేయను. కొంచెం జస్ట్ ధనియాలు తెల్లగడ్డ ఇంకా అదే వెల్లుల్లిపాయ, ధనియాలు వెల్లుల్లిపాయ ఇంకా కొంచెం వేస్తాను. అల్లము వేసేసి బాగా దంచేసుకొని అది ముద్దలాగా వస్తుంది. దాన్ని వేసానమాట. వేసి బాగా కలిపెట్టి ఒక 1 మినిట్ 2 మినిట్స్ చాలు. ఉడికిన తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఎక్కువ మసాలాలు వాడడం కన్నా ఇలా వాడినా కానీ మనం జస్ట్ ధనియాలు మనము తెల్లగడ్డ వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది ఉడుకుతూ ఉంటే బాగా వస్తుంది అనమాట. ఆ ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువ మసాలా వేసినా కానీ అంత ఫ్లేవర్ రాదు. అంత బాగా మంచి స్మెల్ వస్తుంటుంది అది ఉడుకుతూ ఉంటే ఆ రెండు వేయడం వల్ల. ఇప్పుడు వేడి అన్నంలో మనం ఇప్పుడు చేసిన పనసగింజల కూర వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. మీరు ట్రై చేయండి. ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మీరు లంచ్ చేశారా? లంచ్ చేసి ఉంటే ఏం కర్రీ మీది అది కూడా చెప్పండి. ఓకే అండి, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.